హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో యాపిల్ స్మూతీ అలాగే బనానా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు బ్రేక్ఫాస్ట్ అనేది తినకుండా ఇలా యాపిల్ స్మూతీ కానీ బనానా స్మూతీ కానీ తీసుకోండి, త్వరగా వెయిట్ లాస్ అవుతారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేనైతే డ్రై ఫ్రూట్స్తో యాపిల్ స్మూతీని ప్రిపేర్ చేస్తున్నానండి. యాపిల్ స్మూతీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా బాదం పప్పులని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పులను కూడా వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా పంప్కిన్ సీడ్స్ ని కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా కిస్మిస్లను కూడా వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఒక 3-4 డేట్స్ ని గింజలు తీసేసుకొని వేసేసుకోండి. బ్లాక్ కిస్మిస్లు ఒక 3 యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసేసేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి మునిగేంత వరకు మిల్క్ ని యాడ్ చేసుకోండి. కొద్దిగా గోరువెచ్చని పాలని యాడ్ చేస్తున్నానండి. మిల్క్ వేసేసుకొని వీటిని ఒక అరగంట పాటు అలాగే వదిలేయండి. అరగంట పాటు చక్కగా నానబెట్టుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పాలు మరియు డ్రై ఫ్రూట్స్ ని చక్కగా నానబెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసేసుకోండి. యాపిల్ స్మూతీ అన్నాను కదా, ఒక యాపిల్ మొత్తాన్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి యాపిల్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు మిల్క్ ని యాడ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి కూల్ మిల్కే. దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, యాపిల్ స్మూతీ అనేది ఇలా వస్తుంది. ఇందులోకి మరి కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హనీని యాడ్ చేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ల హనీని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, మన హెల్దీ యాపిల్ స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని అందులోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా యాపిల్ స్మూతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో బనానా స్మూతీ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పిస్తా పప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా బాదం పప్పులను కూడా వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా కిస్మిస్లను కూడా వేసేసుకోండి. ఒక 3 బ్లాక్ గ్రేప్స్ ని వేసేసుకోండి, డ్రై చేసినవి. అలాగే ఒక 3-4 ఖర్జూరాలని గింజలు తీసేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా పంప్కిన్ సీడ్స్ ని కూడా వేసేసుకొని మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అంతా మునిగేంత వరకు పాలని వేసేసుకోండి. గోరువెచ్చని పాలని వేసేసుకొని వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. అరగంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ మరియు మిల్క్ ని యాడ్ చేసేసేయండి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నేను బనానా స్మూతీ అన్నాను కదా, బనానా ముక్కలని యాడ్ చేసేసుకోండి. ఒక బనానా మొత్తాన్ని యాడ్ చేసేసానండి. అలాగే ఒక పావు గ్లాస్ వరకు కూల్ మిల్క్ ని యాడ్ చేసేసుకోండి. దీనిపైన మూతని పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హనీని యాడ్ చేసేసుకోండి. హనీని యాడ్ చేసిన తర్వాత మరి కాస్త పాలని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా చిక్కగా ఉంది కదా, మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మన టేస్టీ బనానా స్మూతీ కూడా రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్ తీసేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా బనానా స్మూతీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి వీడియో డ్రై ఫ్రూట్స్తో యాపిల్ స్మూతీ మరియు బనానా స్మూతీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.